మిత్రులారా, ఒక సంవత్సరం క్రితం నుంచి నేను ముందే చెప్తున్నాను మీకు, ఎలక్షన్లు వచ్చే కొద్దీ అనేకమైన దరిద్రాలు మనం చూడవలసి ఉంటుంది అని. ఇప్పుడు ఆ దరిద్రాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చూడండి. इन पिछले एक महीने में जो कुछ हुआ है देश में उसे देखकर तो यकीनन आपकी आंखें खुल जाती। సారు గారి పేరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. సారు గారు హిందూ ద్వేష, హిందూ వ్యతిరేక ప్రచారానికి ఆల్మోస్ట్ ఆల్ ఇంజిన్ లాంటోడు. గత నెల రోజులుగా జరుగుతున్న విషయాలు చాలా కష్టంగాను, దారుణంగాను ఏదో ఉందంట. అవును, మరి కష్టంగానే ఉంటాయి. మీరు ఎంతో కష్టపడి 5 సంవత్సరాలుగా ఢిల్లీలో ఒక హైవేని దిగ్బంధం చేసి ఆపేసిన సిఏఏ అమలైపోయింది. బొరియల్లో దాక్కున్న ఒక్కొక్క నక్కను బయటికి తీసుకొచ్చి బొక్కలో వేస్తున్నారు. మరి కష్టంగానే ఉంటుంది. పోనీ రైతుల ఉద్యమము అని చెప్పుకుంటూ లోగడ ఢిల్లీలో చేసిన ఖలిస్తానీ ఉద్యమంలో మళ్ళా అల్లరి చేద్దాము అంటే అరెరే మోడీగాడు మరీ కంత్రి, మనం అల్లరి చేయడానికి వీల్లేని సమయం చూసి అన్నీ చేసేస్తున్నాడు. సిఏఏ, ఎన్ఆర్సి అనేవి వాళ్ళు ఎప్పటి నుంచో ఎలక్షన్ మేనిఫెస్టోల్లో పెట్టుకుంటూ వస్తున్న అంశాలు. ఏమాత్రం అవకాశం దొరికిన వాటిని అమలయ్యేలా చేసుకుంటారు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు విధ్వంసం సృష్టించి అది జరగకుండా ఆపారు. ఎలక్షన్ల ముందు మీరేమీ చేయలేని పరిస్థితుల్లోకి తోసి ఇప్పుడు తన పని కానిచ్చుకున్నాడు. ఆడరా మొగోడింటే. అందుకే గత నెల రోజులుగా జరుగుతున్న అంశాలు మీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఏడు ఇంకా ఏమంటావు? दिल्ली के चीफ मिनिस्टर अरविंद केजरीवाल को बिना मनी ट्रेल और बिना कन्विक्शन के अरेस्ट कर लिया गया। అట్నా భయ్యా. మరి అలాగైతే సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆవిడ్ని ఎలా అరెస్ట్ చేశారు, ఎలా చితకబాదారు? ఇప్పుడు ఏవైతే చేయలేదని నువ్వు అంటున్నావో అవన్నీ ఆవిడ విషయంలో ఏమన్నా చేశారా? లేదు కదా. ఆ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గారిని పక్కన పెట్టు. మరి మోటూబాయ్ అమిత్ షా సంగతి ఏంటి? మరి ఆయన్ని మీరు లోపల ఎలా వేసారు? ఓహో, మీరు చేస్తే నీతి, మేం చేస్తే భూతి, అంతేనా? అయినా కానీ అయ్యో లేకుండానే కేజ్రీవాల్ గారిని లోపల వేసేసారు అన్నారు కదా. ఇంతకీ ఆ వేసింది చట్టబద్ధమా కాదా? ఎందుకు అంటే ఏదో మోడీ సరదాగా ఆడి మీద పగతో లోపల వేసేస్తాను అంటే కోర్టులో ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు కదా. ఇంకా ఏదో చెప్తున్నారండి. 3 में से 2 इलेक्शन कमिश्नर्स को प्रधानमंत्री मोदी की मर्जी के अनुसार अपॉइंट किया गया। సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ వీళ్ళిద్దరిని మోడీ అపాయింట్ చేసుకున్నాడా? మరి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఎవరు అపాయింట్ చేశారు? రాష్ట్రపతే కదా. సెలెక్ట్ చేసింది మోడీయే కదా. కాకపోతే మన రాహుల్ గాంధీ గారు సెలెక్ట్ చేస్తే అపాయింట్ చేశారు ఆయన్ని. ముగ్గురిని కూడా మోడీయే సెలెక్ట్ చేసుకున్నాడు. ముగ్గురిని కూడా రాష్ట్రపతి గారే అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళ సెలక్షన్ ఏం చేయాలి? మోడీ చేయకూడదా? రాహుల్ గాంధీని పిలిచి మళ్ళీ సోనియామ్మని పిలిచి అలా సెలెక్ట్ చేయమనాలా? మరి వీళ్ళను చూడు, ఒక ఆయన పేరు పేరు శాస్త్రి, ఇంకొక ఆయన పేరు ఆర్కే త్రివేది. వీళ్ళెవరు? వీళ్ళు కూడా ఎలక్షన్ కమిషనర్లే. మరి వీళ్ళని ఎవరు నియమించారు? అప్పటి కాంగ్రెస్ నాయకత్వమే. ఓహో, ఇందిరాగాంధీలు, రాజీవ్ గాంధీలు నియమిస్తే అది స్వచ్ఛం. అదే మోడీ నియమిస్తే కనుక దౌష్ట్యం, అంతేనా? అధికారంలో పిల్లి పెత్తరగాళ్ళందరూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కోసం ఆ ఎలక్షన్ కమిషనర్ల నియామకాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి ట్రై చేసింది. కొన్నిసార్లు చేసినట్టు కూడా ఉంది. కానీ ఆ పని ఎవరు చేయాలి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు చేయాలి. కానీ ఆ ప్రభుత్వాలు పిల్లి పెత్తర ప్రభుత్వాలు అయిపోయినప్పుడు ఏం చేస్తాం? సుప్రీంకోర్టు తీసుకుంది. మరి దాన్ని సరిదిద్దవలసిన అవసరం ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కాదా? इलेक्टोरल बॉन्ड्स इतिहास के सबसे बड़े घोटाले की खबरों को टीवी चैनलों से और अखबारों से गायब कर दिया गया। ఓహో, ఎలక్టోరల్ బాండ్స్ అనేవి చాలా ఇదా? మరి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోలేదా మన కాంగ్రెస్ ప్రభుత్వం? ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని ఒక్క రాజకీయ పార్టీని చూపించు. లేదే. ఆ కాంగ్రెస్ ఏమీ కూడా పతివ్రతలు కాదు బాబు, అందరూ ఒకటే. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాకముందు ఏం చేసేవారు? అట్టబెట్టెలలోనూ సూట్ కేసులలోనూ వాళ్ళు పెట్టి ఇస్తే తీసుకుని గొడవలలో దాచుకునేవారు. అవసరానికి అదే ఎన్నికల సమయంలో బయటికి తీసి ఖర్చు పెట్టేవారు. అప్పట్లో ఎన్నికల చందాలకు లెక్క పత్రం ఉండేది కాదు. ఇప్పుడు ఆ రెండు వచ్చినాయి. అది నువ్వు మెచ్చుకోవాలి. देश की सबसे बड़ी ऑपोजिशन पार्टी कांग्रेस कह रही है कि उनके बैंक अकाउंट्स को फ्रीज किया जा चुका है। దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాలూకు బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసేశారు. అది నీకు నేరంలాగా, ద్రోహంలాగా, కంటగింపుగా కనిపిస్తుంది. కానీ నాకు డౌట్, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చట్టానికి అతీతురాలా? 1,00,000, 2 లక్షలు లేకపోతే 1,00,000, 2 కోట్లు పెట్టి వ్యాపారం చేసుకునే సంస్థ
ఏ సంస్థ అయినా సరే తన ఆదాయ వ్యయాలను చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ సంస్థ అయినా సరే తన ఇన్కమ్ను చూపించి అవసరమైతే చట్టం ప్రకారం దానికి తగ్గ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తీరాలి. 4 సార్లు 6 సార్లు ఎన్నో కొన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోతే ఏం చేస్తారు? అకౌంట్లు సీజ్ చేయరా? ఎర్రి పప్పలా కనపడుతున్నాడు కదా అని సత్యం రామలింగరాజు అకౌంట్లు మాత్రమే సీజ్ చేస్తారనుకుంటున్నావా? కాంగ్రెస్ ఏమి చట్టానికి అతిథులు కాదు, అది గుర్తుంచుకో నువ్వు. सालों पुराने केसेस को लेकर इलेक्शन से एकदम पहले इनकम टैक्स डिपार्टमेंट ने इन पर 1700 करोड़ का फाइन लगा दिया. रिपोर्ट किया जा रहा है कि कम्युनिस्ट पार्टी पर भी 11 करोड़ का फाइन लगा दिया. वो कैंपेन नहीं कर पा रहे. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు ఆడింది ఆట పాడింది పాట, ఇన్కమ్ ట్యాక్స్ మేమెందుకు కట్టాలి అన్నట్టుగా ఉండేవారు. ఇంతకుముందు నోటీసులు ఇస్తే పట్టించుకోలేదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంది, దాన్ని కోర్టులు కూడా తప్పు పట్టలేదు కదా. రాజకీయ పార్టీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని పద్ధతిలో చర్యలు ఎదురైతే అదేదో నేరంలా కనబడుతుంది కదా. देश भर से खबरें आ रही हैं कि कैसे ऑपोजिशन के कैंडिडेट्स डिक्लेयर होते ही उन पर ईडी और आईटी के नोटिसेस आ जा रहे हैं. నువ్వు చెప్పింది నిజమే బ్రదరు, కానీ నువ్వు చెప్పింది సగమే నిజం, అంటే మిగిలిన సగం అబద్ధం. ఆడెవడో నామినేషన్ వేయగానే ఆడికి ఈడీ నోటీస్ ఇచ్చేసిందంటావు. అది అన్న ఫస్ట్ నోటీసా? ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చారు, దానికి నోరు మూసుకు కూర్చున్నాడు. ఈడీ ఏం పీకుద్దులే అని. ఇప్పుడు రెండో నోటీస్ ఇచ్చాడు. ఎలక్షన్స్లో ఇలా రెండో నోటీస్ ఇవ్వకూడదు అని ఉంటే గనక ఆ పెద్ద మనిషి ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాడు, కోర్టు స్టే ఇస్తుంది. అంతేగాని ఈడీ తన పని తాను చేసుకోకూడదని నువ్వు ఎట్లా చెప్తావు? और कांग्रेस का तो ये तक कहना है कि उन्हें अखबारों में पेड एडवर्टीजमेंट्स छापने तक नहीं दिया जा रहा. इसको छपवाने के लिए हमने नीचे अपना नाम भी दिया, सारा ब्यौरा दिया कि चंदा दो धंधा लो चल रहा था. इस विज्ञापन को छापने से मुख्य जो अखबार थे उन्होंने मना कर दी. ఏంటి, న్యూస్ పేపర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకోవట్లేదా? దానికి మోడీని తప్పు పెడితే ఎలాగా? ఆయా పేపర్లకు మీరు లోగడ పెండింగ్ ఉన్న బకాయిలు తీర్చండి, వెంటనే అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటారు. ఇంతకుముందు అయితే ఈసారి కాకపోతే రేపైనా సరే మీరు అధికారంలోకి వస్తారు కాబట్టి అప్పుడు చూసుకుందాం అని వదిలేసేవారు. ఇప్పుడు అట్లా కుదరదు కదా. మీకు ఇంకా బతుకు లేదని తెలుసు, మీరు పవర్లోకి రారని తెలుసు. ఇప్పుడు మీ దగ్గర అరువు యాడ్లు తీసుకుంటే కనుక ఆ అరువు రికవరీ అవ్వదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి డబ్బులు ఇవ్వండి, యాడ్లు వేస్తున్నాం అంటున్నారు. దానికి మోడీని తిడితే ఎట్టా బాబాయ్? అది మిత్రులారా, దీనినే జార్జ్ సోరోస్ తరహా జర్నలిజం అంటాం. 75 ఏళ్ళగా కాంగ్రెస్ పార్టీ చట్టానికి అతీతం అన్నట్టుగా నడిచిపోయింది వ్యవస్థ. మిగిలిన సంస్థలు ఎట్లా అయితే చట్టాన్ని పాటించాలో ఆ విధంగా వ్యవహరించమని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని అడిగేసరికి జార్జ్ సోరోస్ తరహా జర్నలిజం కోరలు చాచి వికృత దరహాసాలు చేస్తుంది. నేను పదే పదే చెబుతూనే ఉన్నాను, ఎలక్షన్లు దగ్గరకు వచ్చేటప్పటికి చైనా, అమెరికా, జార్జ్ సోరోస్ వ్యవస్థలు రకరకాల దరిద్రాలను మన ముందుకు తెస్తాయని. మనం అవేమీ పట్టించుకోకుండా గుర్రానికి కళ్ళకు గంతలు కడితే అవి తిన్నగా ఎట్లా నడుస్తాయో మనం ఆల్రెడీ ఎట్లా అయితే నిర్దేశించుకున్నామో అదేవిధంగా బీజేపీని, మోడీని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.